ప్రతి మనిషి జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు మనల్ని మనమే ఒక ప్రశ్న అడుగుతాం. నేను చేస్తున్న పని కోసమే పుట్టానా, లేక ఇంకేదో పెద్ద ప్రయాణం నా కోసం ఎదురుచూస్తుందా? ఆశ్చర్యంగా అనిపించచ్చు, కానీ ప్రపంచంలోని దాదాపు అన్ని గొప్ప కథలు, రామాయణం నుంచి హ్యారీ పాటర్ వరకు, బుద్ధుడి జీవితం నుంచి స్టీవ్ జాబ్స్ ప్రయాణం వరకు, అన్నీ ఒకే నమూనాను అనుసరిస్తాయని ఒక వ్యక్తి కనుగొన్నాడు. ఆ వ్యక్తి జోసెఫ్ క్యాంప్బెల్. ఆయన రాసిన పుస్తకం ద హీరో విత్ 1000 ఫేసెస్. నిజం చెప్పాలంటే ఇది ఒక కథల పుస్తకం కాదు. ఇది మన జీవితానికి సంబంధించిన మ్యాప్. మనలో ప్రతి ఒక్కరూ ఒక హీరోనే అని గుర్తు చేసే అద్దం. సాధారణంగా మనం హీరో అంటే సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తి అనుకుంటాం. కానీ క్యాంపెల్ చెప్పేది వేరే. నిజమైన హీరో అంటే తన భయాలను ఎదుర్కొని మార్పును అంగీకరించి ఒక కొత్త వ్యక్తిగా తిరిగి వచ్చే మనిషి. మన జీవితంలోనూ అలాంటి ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. మొదటి ముఖ్యమైన ఆలోచన: ప్రతి హీరో ప్రయాణం ఒక పిలుపుతో ప్రారంభమవుతుంది. దీనిని ఆయన కాల్ టు అడ్వెంచర్ అంటారు. అది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కావచ్చు, ఒక విఫలమైన సంబంధం కావచ్చు, లేక ఆరోగ్యం క్షీణించడం కావచ్చు. ఆ సంఘటన మనల్ని మేల్కొలుపుతుంది. కానీ అయ్యో, చాలామంది అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే మార్పు అంటే భయం. కొత్త నగరానికి వెళ్ళడానికి భయపడే విద్యార్థి, 10 ఏళ్లుగా అదే ఉద్యోగంలో ఉండి కొత్త ప్రయత్నం చేయడానికి భయపడే ఉద్యోగి, వ్యాయామం మొదలు పెట్టాలని అనుకుని రేపు నుంచి అని వాయిదా వేసే వ్యక్తి, వీళ్ళందరూ తమ ప్రయాణాన్ని ప్రారంభించని హీరోలే. రెండవ ఆలోచన: హీరో ప్రయాణంలో తప్పనిసరిగా పరీక్షలు వస్తాయి. ఎవరూ నేరుగా విజయం సాధించరు. మనం సోషల్ మీడియాలో చూసేది ఫలితం మాత్రమే, కానీ వెనుక ఎన్నో అపజయాలు ఉంటాయి. శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగం విఫలమైతే శాస్త్రవేత్తలు మళ్లీ ప్రయత్నిస్తారు. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు మొదటి కంపెనీ మూతపడినా రెండోసారి లేస్తాడు. ఒక విద్యార్థి మొదటి ప్రయత్నంలో పరీక్షలో విఫలమైనా మళ్లీ చదువుతాడు. క్యాంప్బెల్ చెబుతున్నాడు, పరీక్షలు దేవుడిచ్చే శిక్షలు కావు, అవి మనల్ని బలమైన వ్యక్తులుగా మార్చే శిక్షణ శిబిరాలు. మూడవ ఆలోచన నాకు చాలా నచ్చింది. ప్రతి హీరోకి ఒక గురువు అవసరం. రాముడికి విశ్వామిత్రుడు ఉన్నాడు, అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు, హ్యారీ పాటర్కు డంబుల్డోర్ ఉన్నాడు. మన జీవితంలో కూడా గురువులు ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు నిజమైన వ్యక్తులు, కొన్నిసార్లు పుస్తకాలు, కొన్నిసార్లు ఒక యూట్యూబ్ వీడియో కూడా కావచ్చు. నేనొక టీచర్ని కదా. చాలామంది విద్యార్థులు, మేడం, నాకు చదవాలనుంది కానీ ఫోకస్ రావటం లేదు అంటారు. నేను వాళ్ళకు చెప్తాను, మనిషి ఒంటరిగారిగా ఎదగడం చాలా కష్టం. సరైన మార్గదర్శకం ఉంటే ప్రయాణం సులభమవుతుంది. నాలుగవ ఆలోచన: మన జీవితంలోని అతిపెద్ద శత్రువు బయట ఉండడు, మనలోనే ఉంటాడు. క్యాంపెల్ దీనిని ద ఎబిస్ లేదా డార్క్ నైట్ అంటాడు. మనం మనల్ని తక్కువగా భావించటం, ఇతరులతో పోల్చుకోవటం, నేను చేయలేను అనే నమ్మకం, ఒక ఉద్యోగి ప్రమోషన్ కోసం అప్లై చేయకపోవటం, ఒక అమ్మాయి తన ప్రతిభ ఉన్నప్పటికీ మాట్లాడడానికి భయపడ్డటం, ఒక వ్యక్తి కొత్త వ్యాపారం ప్రారంభించకుండా సురక్షితమైన ఉద్యోగంలోనే ఉండిపోవటం. ఇవన్నీ బయట సమస్యలు కాదు, మన మనస్సు సృష్టించిన గోడలు. అవునా? అయితే ఆ గోడల్ని ఎలా దాటాలి? క్యాంపెల్ చెప్తున్నాడు, హీరో చీకటిని తప్పించుకోడు, దానిలోకి ప్రవేశిస్తాడు. భయాన్ని చూసి పారిపోడు, దాన్ని అర్థం చేసుకుంటాడు. మన జీవితంలో కూడా అలాగే. మనకు ఏ విషయం ఎక్కువ భయపెడుతుందో అదే మన ఎదుగుదలకు తలుపు కావచ్చు. ఐదవ ఆలోచన:
నిజమైన విజయం అంటే కేవలం డబ్బు సంపాదించటం కాదు, మనం నేర్చుకున్న దాన్ని ఇతరులతో పంచుకోవడం. హీరో తన ప్రయాణం పూర్తయ్యాక ఖాళీ చేతులతో తిరిగి రాడు. అతను జ్ఞానాన్ని తీసుకువస్తాడు. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ప్రపంచానికి బోధించాడు. ఒక మంచి డాక్టర్ తన అనుభవాన్ని యువ వైద్యులతో పంచుకుంటాడు. ఒక తండ్రి తన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠాలను పిల్లలకు చెబుతాడు. ఇదే అసలు విజయం. నిజం చెప్పాలంటే ఈ పుస్తకం చదివాక నాకొక విషయం స్పష్టమైంది. మనం అందరం ఎవరో ఒకరిలా మారడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనం ఇప్పటికే మన కథలో హీరోలమే. తేడా ఒక్కటే, కొందరు తమ ప్రయాణాన్ని అంగీకరిస్తారు, మరికొందరు భయంతో అదే స్థలంలో ఉండిపోతారు. అయితే ఈ పుస్తకం నుంచి మనం ఈరోజే చేయగల 3 పనులు ఏవి? మొదటిది, మీ జీవితంలో ప్రస్తుతం మీకు పిలుపునిస్తున్న ఒక అవకాశాన్ని గుర్తించండి. అది ఎంత చిన్నదైనా సరే దానివైపు మొదటి అడుగు వేయండి. రెండవది, మీకు ఉన్న ఒక పెద్ద భయాన్ని కాగితంపై రాయండి. ఆ భయాన్ని తగ్గించే చిన్న చర్యను ఈ వారం చేయండి. మూడవది, మీ జీవితంలో ఒక గురువును వెతకండి. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక కోర్స్ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. కానీ ఒంటరిగా నడవాలని ప్రయత్నించకండి. చివరగా ఒక అందమైన ఆలోచన. మనం మన జీవితంలో ఎదుర్కొనే డ్రాగన్లు నిజానికి మనల్ని కాపాడుతున్న నిధుల దగ్గరే ఉంటాయి. భయపడకుండా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ నిధి మనదవుతుంది. పుస్తకాల కథలు కాదు, జీవితాన్ని మార్చే ఆలోచనల కోసం. లైన్స్ బై DPను సబ్స్క్రైబ్ చేయండి.